పేర్నమెట్ట గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నేడు జిల్లా వాలీబాల్ టోర్నమెంట్లు ప్రారంభించిన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా ముందు వరుసలో ఉండాలి అన్నారు. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో పాటు జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు, కమిటీ చైర్మన్ శ్రీలత, ఎంఈఓ, హైస్కూల్ ప్రిన్సిపల్, సరస్వతి కాలేజీ చైర్మన్ రమణారెడ్డి, నాయకులు కరిచేటి శ్రీనివాసరావు, వివరం గోవింద్, వాస్యపల్లి వెంకటేశ్వర రెడ్డి, పేర్నమెట్ట పవన్, తన్నీరు వెంకట్రావు, పత్తిపాటి శ్రీనివాసరావు, కైలాస్ శ్రీనివాసరావు మరియు టీడీపీ, జనసేన నాయకులు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అందరూ ఫిజికల్ గేమ్స్ వాడేసి ఈ వీడియో గేమ్స్ ఈ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటిదంటే మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంది. మంచిగా గేమ్స్ ఆడితే అంటే ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ కూడా ఫ్రెష్గా బాగా చదువుకోగలదు. మేము కూడా ఏంటంటే రోడ్లలో రోజు దిగుతూ ఉంటాం కాబట్టి ఉదయం ఒక గంట ఎక్సర్సైజ్ చేస్తే బాగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అందుకని చదువుకోవాలన్నా కూడా గేమ్స్ ఆడాలి, ఖచ్చితంగా ఆడుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఈ మధ్య కాలంలో అందరికీ 30 ఏళ్ళకి షుగర్లు ఇవన్నీ రావటం ఏంటిదంటే మనం గేమ్స్ సరిగా ఆడకుండా దాని తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ తిండ్లు ఈ చిప్స్ గిప్స్ పెట్టడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు గేమ్స్లో ఖచ్చితంగా ప్రోత్సహించాలా, పార్టిసిపేట్ చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి మేమంతా ఈరోజు హ్యాపీగా ఎమ్మెల్యేలుగా కార్లలో తిరుగుతూ ఉన్నాం. అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కష్టపడితే తరతరాలు బాగుపడతారు అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకని మీరు ఖచ్చితంగా మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలనేది మీకు నేను ఇచ్చే సూచన. రెండోది ఏంటిదంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎబిలిటీ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే చదువుకున్నప్పుడు నీ సొంతంగా నువ్వు ఆలోచించుకొని డిసిషన్ తీసుకునేది ఎడ్యుకేషన్. ఏదో పుస్తకాలు చదువుకొని చెప్పింది రాయటం కాదు. నువ్వు చదువుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు ఆలోచన శక్తి నువ్వు పెంచుకొని నీ డిసిషన్ తీసుకునేది అదే నిజమైన ఎడ్యుకేషన్ అనేది మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మేము ఇంత టైం స్పెండ్ చేశాం. నేను ఇంకొకసారి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే బాగా చదువుకోండి, గేమ్స్ ఖచ్చితంగా ఆడుకోవాలా. గేమ్స్ చదువుకోవటం, మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పైకి రావాలని మరి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ ఈ సెలక్షన్కి చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా వాలీబాల్ సెక్రటరీ గారికి, సరస్వతి
రమణారెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినందుకు ఇక స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.